హాయ్ గాయ్స్, పవన్ బ్రో వస్తుండు. ఈరోజు పవన్ మీద ఒక ప్రాంక్ చేద్దాం. లైక్ వస్తుండు. మీరే చూడండి ప్రాంక్ ఏందో. బాయ్. నైట్ రూమ్లో నాకు ఒకడికి గొడవ అయిందన్న, పెద్ద గొడవనే అయిందన్న. ఎందుకు గొడవ అయింది? వాడు ఏందో అన్నాడన్న. తర్వాత నేను ఏదో సీరియస్ అయిపోయినా. దానికి చిన్నదే అన్న. తర్వాత మొన్న ఐకియాలో గ్లాసెస్ కొన్నాం కదా, ఆ గ్లాస్ తీసుకొని నేను వాడికి కొట్టినా అన్న. కొడితే వాడికి బ్లడ్ వచ్చింది, తలకి బ్లడ్ వచ్చింది. ఇంకా కొంచెం స్పృహ లేగినట్టు పడిపోయింది. యాక్ట్ చేస్తుండేమో అనుకున్నా ఫస్ట్. తర్వాత చూస్తే ఏమో ఇంకా వాడు కదులుతలేడు అన్న. అదే అందుకే నేను అర్జెంటుగా మెట్రో ఎక్కి రమ్మని చెప్పింది, అందుకే అన్న. ఇప్పుడు వాడికి ఏమైంది అదన్నా తెలుసా? తెలీదు అన్న. ఇప్పుడు ఆ రూమ్కి నువ్వు కూడా రా, చూడు ఒకసారి. రూమ్కి వచ్చేసి చూడన్నా నువ్వు. స్పృహ లేకుండా పడిపోయినాడు అంటున్నావు. స్పృహ లేకుండా పడిపోయినంత ఏం చేసినారా అన్ని? నేనేం చేయలే, గొడవ అయింది. ఇద్దరం అరుచుకున్నాం, గట్టిగా అరుచుకున్నాం. వేరే వాళ్ళు వచ్చేసి ఇట్లా అన్నారు, పోనీ బ్రో అన్నారు. కానీ నేను ఇంకా ఏమో, ఇంకా హీట్ ఆఫ్ ద మూమెంట్ అట్లా అయిపోయింది అన్న. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పుడు నేను రావాలా దానికి? అన్న నువ్వు ఏదో హెల్ప్ చేస్తావనే కదా అన్న నీకు అంత అర్జెంటుగా కాల్ చేసి. బతుకున్నాడా చచ్చినాడా తెలియదు. నిజం చెప్పాడు, చచ్చిపోయాడు ఇంతకి. కదులుతలేడు అన్న, కదలట్లేడు. లేదంటే ఏమన్నా ప్రాంక్ చేస్తున్నావా నా మీద ఏమన్నా? దాంట్లో వాడేమో చెప్తాడు కదా, డీజే టిల్లులో అట్లా రోగులు పిలిచకపోయి డోర్ వేసేసి. అన్న నేను ఎందుకు చేస్తాను అవన్నీ? బొమ్మ తీసి ఆ పోలీసులు ఫోన్ చేసి అంత టెన్షన్ పెడదాం అనుకుంటున్నావా? ఏమైనా ప్లాన్ చేసినావా ఏమన్నా నా మీద? నేనేం చేస్తా అన్న అట్లా? కెమెరా ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? రికార్డ్ అవ్వట్లేదు అన్న కెమెరాలో. నార్మల్గా మనం వీడియో కోసం పెట్టినా అంతే, మ్యాప్స్ కోసం పెట్టినా. కెమెరా ఆన్ చేసి ఎట్లా ఉన్నానో చూసుకున్నా అంతే. ఏమో నాకు డౌట్, నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నావు, నాకు సీరియస్గా అర్థమవుతుంది. అన్న ఏదో హెల్ప్ చేస్తావని నిన్ను పిలిస్తే ప్రాంక్ అంటావు ఏందన్నా? నమ్మకం లేదోరా, ఏం అనుకో. సరే ఒక పని చేయి, నిజం చెప్పు. ఇప్పుడు అది చచ్చిపోయింటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోదాం. పోలీస్ స్టేషన్ అంటావు ఏందన్న? అన్న పోలీస్ స్టేషన్ వద్దన్న, ఫ్యూచర్ ఖరాబ్ అయిపోతుంది. వాడికి ఏమైందో నాకు అర్థం అవుతలేదు అన్న. వాడు కొంచెం ఏం మాట్లాడతలేడు. పిలిచినాం, వాటర్ పోసినాం ముఖం మీద, ఏం కదులుతలేడు. బ్లడ్ కూడా అంత కొంచెం వచ్చింది అంతే. ఇంకా ఏం బ్లడ్ కూడా ఆగిపోయింది అన్న, కానీ కదులుతలేడు. ఇప్పుడు రా అన్న, నువ్వు నీ రూమ్కి రా అన్న, పోయి చూడన్న ఒకసారి. హాస్పిటల్ కన్నా తీసుకొని పోదాం. ఇదేదో చేస్తారు కదా అన్న, హార్ట్ దగ్గర అట్లా ఒత్తడం అట్లా. బ్లడ్ పడేంతగా కొట్టినావు అనుకోండి. నేను కొట్టలేదా అన్న. మనం బాటిల్స్ కొన్నామా, గ్లాస్ బాటిల్స్. గ్లాస్లో వాటర్ పోసేసి ఆడ పెట్టుకొని ఉన్నాడు. నేను ఆ బాటిల్ గ్లాస్ తీసుకొని కొట్టి అది తలకు తాకింది, బ్యాక్ సైడ్. వాడు ఏదో వాష్రూమ్కి అట్లా వెళ్తున్నప్పుడు తాకింది. ఇంకా వాడు కదులుతలేడు అన్న. ఇప్పుడైనా నేను వచ్చి సిపిఆర్ చేయాలా? దాన్ని సిపిఆర్ అంటారా? తెలియదు అన్న. కొంచెం రా అన్న, హెల్ప్ చేయన్న. వాడికి ఏమన్నా అయితే, వాడి ఫోన్ కూడా రింగ్ అవుతూనే ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటా కాల్ చేస్తున్నారు అన్న. కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. కాల్ చేస్తుంటే వాళ్ళు కాల్ పిక్ చేయి, వాళ్ళు టెన్షన్ పడుతుంటారు కదా. ఫ్రెండ్ బయటికి వెళ్ళడం చెప్పు. అట్లా ఎన్నిసార్లు మేనేజ్ చేయాలన్న? పొద్దున్న కాల్ వేరే వాడితో మాట్లాడిపించిన. సరే వాడిని కొట్టినావు, వాడిని ఇమీడియట్గా ఏదైనా హాస్పిటల్ పిలుచుకోవాలా లేదని తెలియకుండా నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి నా కోసం వెళ్ళి ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాలేదన్న. ఇంకా ఇక్కడ హాస్పిటల్కి తీసుకుపోయినా అది అంటే ఇంకా ఏదో కేసు లాగా అట్లా చేస్తారు పోలీస్ స్టేషన్కి, అది ఇది అని అవుతుందని నేను నీకు కాల్ చేసి రమ్మన్నా, హెల్ప్ చేస్తామని. ఏమన్నా నిజం చెప్పు, నా మీద నిజంగా ఏదో ప్లాన్ చేసినావు కదా. పోనీ నువ్వేమన్నా వాళ్ళు నిజంగా బతుకున్నాడు చచ్చిపోయినాడు? మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్పు. తెలీదన్నా. అదే ఒకసారి వచ్చి చూడన్నా, నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది కదా. నాకేం అర్థం అవుతలేదు. రాత్రి 1 అవుతుంది, ఆ టైంలో అయ్యింది. ఆ టైంలో నువ్వు నిద్రపోయినావు. నేను కాల్ చేసిన, నైట్ చూసినావు 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి నైట్. నేను కాల్ చేసిన, ఇంకా మార్నింగ్ కాల్ చేస్తే ఏమో ఇప్పుడు 1 అవుతుంది, 1కి వచ్చినావు.
సో రాత్రి మిస్డ్ కాల్స్ ఇచ్చినావు, రాత్రి ఇరికించలేదు అని చెప్పేసి పొద్దున్న ఇరికిద్దాం అనుకుంటా. అయితే ఇరికియడం ఏందన్నా? నాకేదో హెల్ప్ చేస్తావని నీకు కాల్ చేస్తే అట్లా అంటావు ఏందన్నా? ఇది నమ్మాలా వద్దని ఆలోచిస్తున్నా. ఎందుకంటే పోదామన్నా, రూమ్కి వెళ్దామన్నా ఫస్ట్. నీకు తెలుస్తుంది కదా వాడిని చూస్తే అన్నా. నేను ఇప్పుడు బండి స్టార్ట్ చేయమని చెప్పినా. సరే ప్లాన్ చేద్దాం ఆగు, ఎందుకు అంత భయపడుతున్నావు? ఏం మైండ్ అదిలే. రాత్రి నుంచి నాకు నిద్ర కూడా లేదన్నా. నిద్ర ఇట్లా కళ్ళు ఇట్లా అవుతున్నాయి. ఫుడ్ కూడా ఏం తినలేదన్నా. ఒక నిమిషం ఆగు. అన్నా ఎవరికి కాల్ చేస్తున్నావు? ఆగు ఒక నిమిషం. హలో బ్రో, ఇప్పుడు ఫ్రెండ్ గొడవ పడి నైట్ రూమ్లో ఏమైందంటే కొంచెం గొడవ అయింది, పడిపోయిండు, దెబ్బ తగిలింది, బ్లడ్ కూడా వస్తుందంట. బ్లడ్ కూడా అంటే వాడి రూమ్లోనే బ్లడ్ కూడా వస్తుందంట. ఆగిపోయింది, ఇప్పుడు ఆగిపోయింది. బ్లడ్ కూడా వస్తుందంట, ఇప్పుడు ఆగిపోయింది. వాడు చచ్చిపోయినాడో బతికినాడో తెలియటంలా. అదే ఏమన్నా పోలీస్ కేసు ఏమన్నా అవుతుందా ఏమన్నా అర్థం కావడంలో. పవన్ ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వచ్చిపోతే మనకే సంబంధం. మాట్లాడుతుంది ఏం చెప్పు. ఇప్పుడు వీడు ఏంటంటే హెల్ప్ చేయమని పిలిచిండు. కాదా పవన్, ఏం చౌదీ మాట్లాడతావు నువ్వు? లేదు చల్లగాని కాదు కానీ మాట్లాడుతున్నావు. వింటున్నా ఆగిపోతుంది, నువ్వు తీసుకుంటావని. ఏం చేయాలో అర్థం కావట్లేదు రాంబాబు. కొంచెం కూడా తగ్గలేదంట అంత పెద్ద మాట చెప్పి. నువ్వు ఎవరో అంటే నేను కాదు కదా చేసింది, వాడు కదా చేసింది. వాడి రూమ్ లో వాడు ఎవడో చేసిండు. పవన్ నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నన్ను హెల్ప్ అడగద్దు బాబు. మళ్ళీ నా లాస్ట్ కాల్ నాకు వచ్చింది, తీసి అన్ని నాకు వద్దు, నాకు ఫోన్ చేయకు. ఇదే పైన బాయ్. అన్నా ఏం చేద్దామన్నా? నాకేం అర్థమవుతలే, భయం అవుతుంది అన్నా. దీనికి సొల్యూషన్ ఇంకొకటేరా. ఏంది? ఒకరికి ఫోన్ చేస్తే అయిపోతుందా? ఏమన్నా సాల్వ్ చేస్తారా అన్న? సాల్వ్ చేస్తారు, ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తావు ఏందన్నా? ఏదో హెల్ప్ చేస్తావని నేను అనుకుంటే. ఇప్పుడు మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా పోలీస్ అన్నా వద్దన్నా ఫోన్. మరి ఎందుకు అంత భయపడుతున్నా? కాల్ లిఫ్ట్ చేసిండా? లిఫ్ట్ చేసింటారా మరి, చూడు రింగ్ అయింటది. ఏందన్నా 100కి ఫోన్ చేసినావు ఏందన్నా? మరి ఇంకెవరికి ఫోన్ చేయాలా? మా ఫ్రెండ్కి ఫోన్ చేసినా లేదన్నాడు, కుదరదు అన్నాడు. సారీ, నా ఫ్రెండ్కి ఫోన్ చేసినా కుదరదు అన్నాడు. అన్న ఏందన్నా అట్లా చేసినావు? ఇప్పుడు పోయి నేను ఇరుక్కోవాలా? మళ్ళీ అయితే తిట్టద్దు, ప్రాంక్ చేసిన అన్న నీ మీద. గైస్ నిజంగానే 100కి కాల్ చేసిండు. చూపిస్తా ఫోన్. ఇది అన్లాక్ చేయి. ఏంది అన్లాక్ చేయి? ఇప్పుడు అన్లాక్ కాదు కానీ నిజంగా ఫోన్ చేసిండు. అన్లాక్ చేయి ఒకసారి. అన్న చిన్న ప్రాంక్ చేసిన అన్న. అంత భయపడినావు అన్న? నువ్వు ఎవరినో పుట్టినా అంటే బ్లడ్ పడిందంటే నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసి హెల్ప్ అడిగినా. నేను అదే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో, నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దామని. నిజంగా ఫోన్ చేసినాడు, నిజంగా కాల్ చేసిండు 100కి. ఏమండి 100కి కాల్ చేసిండు. అందుకే ఫోన్ తీసుకొని పడేసిన. వాట్స్ యువర్ రియాక్షన్? Tell me your reaction, bro. హాయ్ బోలో, హాయ్. నేను ఇప్పుడు మూడ్లో లేను, గమ్మరం ముందు ఇట్లాంటివి నువ్వు చేసి చూపి అన్నా. అబ్బే చేయలేవా? ఏం చేయాలా? ప్రాంక్, ఇది ప్రాంక్ బ్రో. వాట్స్ యువర్ ప్రాంక్ అంటే భయపడతారా? ప్రాంక్ అంటే ప్రాంక్ లాగా చేయాలా?
అంటే ఇప్పుడు నువ్వు భయపడి నిజంగా ఇప్పుడు ఇట్లా భయపడితేనే ప్రాంక్ అని నీకు అర్థమవుతుంది. ప్రాంక్ అని రియల్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ అవుతాయి. లేదా స్క్రిప్టెడ్ లాగా తీసుకొని చేస్తే ఎట్లా వస్తాయి చెప్పు? నీ ఎక్స్ప్రెషన్ ఏంది, నీ ఫీలింగ్ ఏంది చెప్పవా? ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ కనబడుతుంది కదా, మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఫీలింగ్ చెప్పడం ఏంది ఇక మళ్ళీ. ఓకే బాయ్ బ్రోస్.